ఓకే, అంటే మామూలుగా ఎల్నినో అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారు ఈ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందని. దట్టు ఇప్పుడు గాడ్జిల్లా ఎల్నినో అంటున్నారు, అంటే దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మన భారత వాతావరణ శాఖ వారి ప్రకారము, జపాన్ వాతావరణ సంస్థ వారి ప్రకారము మనం జూన్లోనో ఈ జూన్ 2026 సంవత్సరంలో ఎలినినోలో ప్రవేశించాము మనం. ఇప్పుడు మనం ఎలినినోలోనే ఉన్నాము, ప్రెజెంట్ మనం ఎలినినోలో ఉన్నాం. అయితే దీని యొక్క తీవ్రత రాను పెరిగి సూపర్ ఎలినినోగా మారవచ్చు అని భావిస్తున్నారు. ఓకే, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ వాతావరణం అనే యొక్క మార్పులు అనేటి మనం ఒక గణాంకాలను బట్టి అంచనా వేస్తాం. ఇప్పుడు ఎలినినో రాను సూపర్ ఎలినినోగా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు గణాంకాల ప్రకారం, కానీ 100% ఇట్లా అవుతుందని గ్యారంటీ లేదు. ఇట్లా సూపర్ ఎలినినోగా మారుతుంది 100%గా మారుతుందని గ్యారంటీ లేదు. దీనికి ఉదాహరణ ఏంటంటే 1997 సంవత్సరంలో ఎలినినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా 2019లో కూడా ఎలినినో పరిస్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల మాన్సూన్స్లో మనకు వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఈ కరువుని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నది. ఓకే, కానీ ఏమైందంటే హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ దాన్ని పాజిటివ్ IOD అంటారు. ఓకే, దీని ప్రభావం వల్ల మనకేమైందంటే ఎలినినో యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అని తగ్గిపోయి ఈ పాజిటివ్ IOD వల్ల మనకు 2019లో అదేవిధంగా 1997 సంవత్సరంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఓకే, పడవలసిన దానికంటే 2% ఎక్కువ పడ్డాయి. అతివృష్టి అనకూడదు, మంచి వర్షాలు పడ్డాయి లాస్ట్ 2 నెలల్లో. ఓకే, అదే మనకు ఋతుపవనాలు అయిపోతాయి అని అనుకున్న లాస్ట్ స్టేజ్లో మనకు వర్షాలు పడ్డాయి, అనుకోకుండా పడ్డాయి. ఓకే, అయితే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే జపాన్ వాతావరణ సంస్థ ప్రకారము అదేవిధంగా మన భారత వాతావరణ శాఖ లెక్క ప్రకారం కూడా ఈ జూలై నెల నుంచి పాజిటివ్ IOD వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, జూలై కాకపోయినా ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే 100% కాదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, గతంలో అయినది కాబట్టి ఆ విధంగా మనం ఈ ఎలినినో యొక్క చెడు ప్రభావాలను మనం తగ్గించుకోవచ్చు. ఓకే, మనం ప్రే చేయవలసింది ఏంటంటే పాజిటివ్ IOD అనేది రావాలని మనము ఆశాజనకంగా ఉంటే ఈ ఎలినో ప్రభావం మనకు అంతగా ఉండదు. ఇది ఆల్రెడీ 2 సార్లు ఇండియా ఈ ఎక్స్ప్లెయిన్ చేసింది అది. అదేవిధంగా ఈ వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి పాజిటివ్ IOD, కాబట్టి మనం అంతగా వర్రీ కావనవసరం లేదు అని ఒక మంచి మాట చెప్తున్నారు వాళ్ళు. కానీ ఎనీవే మనము ఎలినినో వస్తే ఏ విధంగా మనం ఎదుర్కొనేయాలి అనే దాని మీద ప్రభుత్వాలు ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. ఓకే, అంటే సహజంగా అంటే మీరు చెప్పినట్టుగా పాజిటివ్గా ఉంటే అంత హ్యాపీ. మామూలుగా అయితే ఎల్నినో వచ్చినప్పుడు ఎటువంటి వాతావరణం ఉంటుంది, అప్పుడు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది? అంటే వేడి గాలులు వేయడం కావచ్చు, లేదా వర్షం పూర్తిగా పడకపోవడం కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు సామాన్య ప్రజలు? ఇప్పుడు మనిషి యొక్క జీవితం పూర్తిగా నీటి మీదనే ఆధారపడి ఉన్నది. వ్యవసాయం కావాలన్నా నీరు కావాలి, మనిషి బతకడానికి తాగాలన్నా స్నానం చేయాలన్నా నీళ్ళు కావాలి, ఇండస్ట్రీలో కూడా నీరు కావాలి. అంత మనిషి జీవనం మొత్తం నీటితో సంబంధం ఉన్నది. నీరు లేకుంటే మనిషే లేడు, అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు ఇతర గ్రహాలలో మనిషి ఎందుకు లేడంటే అక్కడ నీళ్లు లేవు కాబట్టి. నీళ్లు ఉంటే చెట్లు చేపలు అన్నీ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఎలినినో వలన మనకు జరిగే నష్టం ఏంటంటే కరువు పరిస్థితులు వస్తాయి, నీళ్లు రావు, వర్షాలు రావు, నీళ్ళు షార్టేజ్ వస్తుంది. ఎప్పుడు నీళ్ళు షార్టేజ్ వచ్చిందో వ్యవసాయము దెబ్బతింటుంది, పరిశ్రమలు దెబ్బతింటాయి, మనకు కరెంటు వచ్చేటటువంటి విద్యుత్ మీద పాక్షికంగా దెబ్బతింటుంది. అదేవిధంగా మానవుని యొక్క నిత్య జీవితంలో కూడా నీళ్ళ కోసం కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఎలినో వల్ల వచ్చేది ఏంటంటే ముఖ్యంగా వచ్చేది వానలు తగ్గిపోతాయి, కరువు వస్తుంది, ఇదే ముఖ్యం. ఈ వేడి ఉంటుంది అనేది అది కూడా ఒకటే కాదనట్లే, వేడి వల్ల వర్షాలు రావు. దానివల్ల మనకు ఏమవుతుందంటే నీటి కరువు అవన్నీ ఏర్పడి కొద్దిగా ఆర్థికంగా మనకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. అంటే సార్ ఈ ప్రభావం ఉంటే ఎంతకాలం ఉంటుందంటారు? ఇది సహజంగా ఎలినో ప్రభావము
9 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. అబ్బా. కొన్ని సమయాలలో 2 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఏర్పడిన ఎలినోని అంచనాల ప్రకారము ఈ 2026 నవంబర్ నుంచి 2027 జనవరి వరకు ఒక పీక్ స్టేజ్కి చేరిపోతుంది. తర్వాత క్రమంగా బలహీనపడుతూ ఫిబ్రవరి 2027 కల్లా ఈ ఎలినో ప్రభావం ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు.